హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో చంద్రబాబుపై రాళ్లతో దాడి అండి, పరిస్థితి అయితే విషమం. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఒక అగంతకుడు రాయి తీసుకొని విసిరారండి. ప్రజాగలం వాహనం వెనక నుంచి ఆ రాయి విసిరి అగంతకుడు అయితే పారారైపోయారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై చంద్రబాబు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. సో ఇలా హింసకు తావులేదని అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్ళు వేస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారండి. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తెలుసు అని అన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ కూడా రాళ్ల దాడి వేశారు. ఆయన మీద కూడా రాయితో దాడి జరిగింది. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్ళు వేశారని అయితే చంద్రబాబు గారు గుర్తు చేశారు. నిన్న జగన్ సభలో కరెంటు పోయింది అని అన్నారు. సీఎం సభలో కరెంటు పోతే బాధ్యత ఎవరు వహించాలన్నారు అని ప్రశ్నించారు చంద్రబాబు గారు. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారని, బాబాయ్ హత్యను తనపై నెట్టేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. నిన్న సీఎంపై చీకట్లో గులకరాయి పడిందన్నారు. ఇప్పుడు తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడింది అనేది చంద్రబాబు గారు ఆరోపించారండి. సో మరి ఇదంతా ఇలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన పైన కూడా ఒక అగంతకుడు అయితే రాయి విసిరాడు. అదృష్టవశాత్తు ఆ రాయి దూరంగా పడడంతో పెను ప్రమాదమే తప్పిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆదివారం నాడు తెనాలి చేరుకుంది. ఈ సందర్భంగా వారాహి విజయభేరి బహిరంగ సభకు వేలాది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుండగానే ఓ దుండగుడు పవన్ కళ్యాణ్పై అయితే రాయి విసిరారు అని అయితే చంద్రబాబు చెప్పుకొని వచ్చారు. అయితే ఆ రాయి పవన్ కళ్యాణ్ గారికి తగలకుండా సమీపంలో కొద్దిగా దూరంలో పడినట్టుగా అయితే సూచించారండి. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని అక్కడే పట్టుకుని అక్కడే పోలీసులు ఉండడంతో బందోబస్తీ కాస్తుండటంతో వారికి జన సైనికులు అప్పగించారని అయితే చెప్పుకుని వచ్చారు. సో మనం మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా రాళ్ల దాడి అనేది మొదలైంది అనేది చెప్పుకోవాలండి. సో మొదట జగన్ గారితో మొదలైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు మరి ముందు ఏం చూడాల్సి వస్తుందో అని చెప్పేసి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు.